డియర్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, అనువంశిక ఆయుర్వేదము, హోమియోపతి, న్యాచురోపతి వారి నుండి మళ్ళీ ఇంకొక మాట. ఈ రాబోయేది వర్షాకాలం. అనేకమైనటువంటి ఇన్ఫెక్షన్స్, జలుబు, జ్వరము, ముఖ్యంగా పిల్లలకి గొంతు నొప్పులు, ఇందువల్ల టాన్సిల్స్ అని, ఎడినాయిడ్స్ అని ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యేటటువంటి రోజులు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటారు. దట్టు రేపు జూన్ నుంచి స్కూల్స్ మొదలవుతాయి. మొదలైనప్పుడు పిల్లలు బడికి వెళ్ళాలి. ఎర్లీ డేస్ లోనే ఈ వర్షాలు వచ్చి పిల్లలకి జలుబు చేసి ఇవన్నీ జరిగి వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు సరిగా కాన్సన్ట్రేట్ చేయలేరు, చదవలేరు. కాబట్టి పేరెంట్స్ కాస్త అవేర్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని కేర్ తీసుకోవాలి. ఈ వర్షాకాలంలో లేదు వేసవకాలం నుంచి వర్షాకాలానికి వాతావరణం మారినప్పుడు అనేక రకమైనటువంటి బ్యాక్టీరియాలు, వైరస్లు వీటన్నిటికీ గురవుతూ ఉంటారు. పిల్లలు, పెద్దలు అందరూ. ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. వాటిలో ముఖ్యమైనది జలుబు, జ్వరము, దగ్గు. ఇంకా కొంతమందికి ఎడినాయిడ్స్, టాన్సిల్స్, గవది బిళ్ళలు ఇలాంటివి వస్తాయి. ఇవన్నీ దేనికి వస్తాయంటే వైరస్ల వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల, బ్యాక్టీరియా వల్ల వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా ఉంటే ఈ చిన్న చిన్న వాటిని ముందే మనం సరిచూసుకుంటే పెద్దగా ఆపరేషన్లు లేకపోతే యాంటీబయాటిక్స్ లేదా స్టెరాయిడ్స్ ఇవన్నీ వాడి అక్కడికి తగ్గపోతే సర్జరీకి వెళ్ళాలని, సర్జరీకి వెళితే ఈ సుకుమారమైనటువంటి పిల్లలు చాలా నవనీతమైనటువంటి చాలా సుకుమారంగా ఉండే గొంతు, ముక్కు వీటిని సర్జరీ కట్ చేయటం అంటే ఆ పిల్లలు ఎంత బాధపడతారో మనం ఆలోచించాలి. ముక్కు వెనుక నాళాలు తెరుచుకునే చోట ఉన్న ధాతువులు అవి వాసి ఆ మ్యూకస్ మెంబ్రెన్స్ కి ఈ బ్యాక్టీరియా లేదా ఈ బ్యాక్టీరియా సైనస్ ఎఫెక్ట్ చేసి అక్కడ కొంచెం వాపు వస్తుంది. ఆ కొంచెం వాపు ఉన్నప్పుడే మనం సరి చూసుకుంటే అవి ముదరకుండా ఎడినాయిడ్స్ గా మారిపోకుండా ఉంటాయి. కాబట్టి అవి మనం అప్పుడే తగ్గిపోతలే, అదే తగ్గిపోతలే, మాకు తోచిన మందు వేద్దాం అనుకుంటే ముదిరినప్పుడు ఇంకా 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 మ్యూకస్ మెంబ్రెన్స్ మందమయ్యి అవి చిన్న చిన్న కాయలుగా మారి అట్లా పెద్దవయ్యి పిల్లలు ఊపిరాడటం లేక ముక్కుతో ఊపిరి తీసుకోకుండా నోటితో ఊపిరి తీసుకుంటారు. అవి ఇంకా ముదిరితే ఏమవుతుందంటే ఆ ముక్కు వెనక బాగా ఇన్ఫెక్షన్ చేరి చీమిడి రావటం, చీమిడి చిక్కబడిపోవటం, తర్వాత ముక్కు బ్లాక్ అయిపోవటం, రాత్రిలో పడుకున్నప్పుడు ఊపిరాడక నోటితో గాలి తీసుకోవటం, గురక రావటం ఇవన్నీ జరుగుతాయి. ముక్కులో ఎప్పుడైతే సరైనటువంటి గాలి వెళ్లదో ఆక్సిజన్ అందక ఊపిరితిత్తులకి, తద్వారా బ్లడ్ సరైనటువంటి ఆక్సిజన్ అందక ఆయాసం ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ముందే జాగ్రత్త తీసుకుంటే మనం పిల్లల్ని ఇలాంటి బాధ నుంచి కాపాడచ్చు. చాలా మంది అనుకుంటారు బాగా ముదిరిపోయిన తర్వాత జ్వరం వచ్చి బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పడేటప్పుడు మనం వైద్య సహాయానికి వెళతాం. అప్పుడు ఏమంటారు? ఆపరేషన్ అంటారు. ఆపరేషన్ అవసరం లేదు. ఆపరేషన్ అవసరం లేకుండానే మిగిలినటువంటి ఆయుర్వేదం కానీ, హోమియో కానీ, మిగిలిన మన హోమ్ రెమెడీస్ ద్వారా కానీ దీన్ని తగ్గించుకోవచ్చు. కాబట్టి ఆలోచించాలి, తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీనికి తోడు ఇంకొక పిల్లలకి తరచుగా వచ్చేది టాన్సిల్స్. గొంతులో పై భాగంలో ఉండేటటువంటి ఆ మెంబ్రెన్స్ దగ్గర చిన్న చిన్న కాయలుగా వస్తాయి. ఆ టాన్సిల్స్ ని మనం అశ్రద్ధ చేస్తే అక్కడ కూడా బాగా ఇన్ఫెక్షన్ వచ్చి చీమ్ పట్టి వాళ్ళు కనీసం మంచినీళ్లు తాగటానికి కూడా వీలు లేనంత ఇన్ఫెక్షన్ వస్తుంది వాళ్ళకి. మనం ఒక్కొక్కసారి అశ్రద్ధ చేస్తే పిల్లలకి అవి చీమ్ పట్టి ఆపరేషన్ చేయాలి, సర్జరీ చేయాలి అనే వరకు వెళ్ళద్దు. అంతవరకు వద్దు. మన పెద్దవాళ్ళు చెప్తారు గోటితో పోయేదానికి గొడ్డలు ఎందుకని. అట్లాగే చిన్న చిన్న మందులతో పోయేదానికి సర్జరీ దాకా ఎందుకు? ఆ సున్నితమైన భాగాల్ని సర్జరీ చేస్తే ఎంత బాధ ఉంటుందో తల్లిదండ్రులు ఒకసారి మనం ఆలోచించుకోవాలి. చిన్నది గుచ్చుకుంటేనే మనం చాలా బాధపడతాం కదా. అలాంటప్పుడు మనం అంతా ఎంతో ప్రేమతో పెంచుకునే పిల్లలు వాళ్ళ గొంతు లోపల కత్తి పెట్టి కోసి లేకపోతే నవీన పద్ధతిలో లాప్రోస్కోపిక్ ద్వారా కానీ ఎట్టనా కానీ చేసినప్పుడు ఆ సున్నితమైన భాగాలు ఎంత నొప్పికి లోనవుతాయి. అంత నొప్పికి లోనయ్యేటటువంటి పరిస్థితికి వెళ్లకుండానే మనం వాటిని సరి చేసుకోవచ్చు. పాసిబిలిటీ ఉంది. సర్జరీ ఒక్కటే మార్గం కాదు. కాబట్టి ఈ టాన్సిలైట్స్ లేదా ఎడినాయిడ్స్ ఇవన్నీ తరచుగా పిల్లల్లో మనం చూస్తూ ఉంటాము.
చూసి వాళ్ళు పడే బాధ మనం చూడలేక వాళ్ళని చంకనేసుకుని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాము, చాలా చోట్లకి వెళ్తూ ఉంటాను. అవసరమైనప్పుడు వెళ్ళాలి, కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ దానికన్నా ముందు చాలా చిన్న చిన్న వైద్యాల్లో చాలా ఈజీగా సుకుమారంగా కరిగిపోతాయి, తగ్గిపోతాయి. కాబట్టి ఇలాంటి వాటిని గురించి ఆలోచిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. నాలుక వెనుక భాగంలో మొదటి భాగంలో గ్రంథులు ఉబ్బి అవి బాగా ఇన్ఫెక్షన్ అయ్యి ఊపిరాడకపోవటం, ఏమి తినలేకపోవటం, చాలా 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 ఇబ్బంది అవుతుంది. కానీ కొంతమంది అయితే ఈ మధ్య కాలంలో అనువంశిక ఆయుర్వేదం దగ్గరికి వచ్చిన పిల్లలు కనీసం నీళ్లు కూడా మింగలేకపోతున్నారు, నీళ్లు కూడా మింగలేక వచ్చేస్తున్నాయి బయటికి. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు తీసుకొచ్చారు. అప్పటిదాకా ఉండకూడదు. అప్పటిదాకా ఉన్నట్టయితే పిల్లలు చాలా చాలా ఇబ్బంది పడతారు, తినలేరు, పోషకాహారం వెళ్ళదు, బక్కగా అయిపోతారు, చాలా 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 లోకి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు వాళ్ళ చదువు మీద మనసు నిలపలేరు, ఊపిరాడదు. 10th క్లాస్ చదివే పిల్లలు కూడా వచ్చారు. ఎందుకంటే కొంచెం పేరెంట్స్ వాళ్ళ వాళ్ళ విధి విధానాల్లో, వాళ్ళ డ్యూటీల్లో, వాళ్ళ పనుల్లో ఉండి తగ్గుతుందని ఏదో చిన్న చిన్న మందులు వేసి మందుల షాప్కి వెళ్ళి ఏదో కొనుక్కొచ్చి వాళ్ళకి వేసి తాత్కాలికంగా తగ్గిపోవడం, మళ్ళీ రావటం, తాత్కాలికంగా తగ్గిపోవడం, మళ్ళీ రావడం. దీనివల్ల ఎట్లా అట్లా 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 అయ్యి క్రానిక్ అయిపోతుంది. క్రానిక్ అయిపోయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, లేదా మనం ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు, అనుభవజ్ఞులు చెప్తారు, లేకపోతే స్పెషలిస్టులు చెప్తారు ఏమని, సర్జరీ చేయాలి అని. సర్జరీ ఒక్కటే మార్గమా? ఆలోచించాలి. సర్జరీ ఒకటే మార్గము కాదు. సర్జరీ లేకుండా చాలా 90% మనం జబ్బుల్ని నయం చేసుకోవచ్చు. ఆ విధానంలో ఆలోచించినట్లయితే పిల్లలు బాగుంటారు, పేరెంట్స్ ప్రశాంతంగా ఉంటారు, చదువు బాగా వస్తుంది. ఈ ఊపిరాడకపోవటం, దగ్గు, జలుబు, జ్వరము, తర్వాత ఆ టాన్సిల్స్, చీమ్ పట్టటము, లేదా ఈ ఎడినాయిడ్స్ బాగా పెరిగిపోయి చీమిడి చిక్కబడిపోవటం, దుర్వాసన రావటం, ఒక్కోసారి ఎడినాయిడ్స్ పెరిగినప్పుడు ముక్కులోంచి నెత్తురు కూడా వస్తుంది, కంగారు పడిపోవటం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి పేరెంట్స్ కి ఒకటే విన్నపం, పిల్లలకి చిన్న జబ్బు, చిన్న జలుబు, చిన్న జ్వరము, చిన్న దగ్గు, ముక్కు కారుతుంది, ఫ్రీక్వెంట్ గా క్రానిక్ రైనైటిస్ వస్తుందంటే చిన్న చిన్న మందులు వేసి దాన్ని మనం సపరేట్ చేసే కన్నా కొంచెం సంప్రదాయమైనటువంటి మందులు వాడి ఆయుర్వేదం, గృహ వైద్యం లేదా హోమియోపతిలో పూర్తిగా తగ్గుద్ది. కాకపోతే కొంచెం టైం పట్టుద్ది, కానీ సుకుమారంగా తగ్గిపోతాయి. హోమియోపతి మందులు చాలా పిల్లలు ఇష్టపడేటటువంటి మందులు, చక్కగా వేసుకుంటారు. కాబట్టి ఎక్కడి నుంచి అయినా సరే, ఎంత దూరం నుంచి అయినా సరే పిల్లలు ఈ జలుబు, జ్వరము, క్రానిక్ రైనైటిస్, తర్వాత ఎడినాయిడ్స్, టాన్సిల్స్, చీమ్ పట్టిన దశలో కూడా కొన్ని పిక్చర్స్ నేను యాడ్ చేస్తాను ఈ టాక్ లో, చూడండి. అవి నిజంగా జరిగినటువంటివి, అదే నిజంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉపశమనం పొందినటువంటి కేసులు అవి. వాటిని కూడా మీరు పరిశీలించి మీ పిల్లలకి ఈ వర్షాకాలంలో స్కూల్స్ స్టార్ట్ చేసేటప్పుడు, లేదా స్టార్ట్ అయిన తర్వాత వర్షంలో తడిసినప్పుడు, మట్టిలో ఆడుకున్నప్పుడు ఈ వైరస్లు, ఇన్ఫెక్షన్స్, తర్వాత బ్యాక్టీరియా, వీటి బారిన పడినప్పుడు మీరు తప్పకుండా అనువంశిక ఆయుర్వేదం, హోమియోపతి, న్యాచురోపతి వారిని సంప్రదించవచ్చు. చక్కని ఉపశమనం పొందొచ్చు, మంచిగా పిల్లల ఆరోగ్యాన్ని సరి చేసుకోవచ్చు. మీ అందరికీ ఇది మా అప్పీల్, లేదా విన్నపము, లేదా అవేర్నెస్. కాబట్టి ఆలోచించవలసిందిగా కోరుతూ మీ అందరికీ నమస్కారం, సెలవు. థ్యాంక్ యూ. మరియు పేరెంట్స్ కి, వ్యూవర్స్ కి ఒక చిన్న విన్నపం. ఈ మా చిన్ని ప్రయత్నాన్ని అందరూ లైక్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని, అట్లాగే మీ శ్రేయోభిలాషులకి, మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీ గ్రూపుల్లో దీన్ని షేర్ చేయమని మీకు మనవి చేస్తూ ఉన్నాము. మా ఫోన్ నెంబర్ అనువంశిక ఆయుర్వేదము, హోమియోపతి అండ్ న్యాచురోపతి, సెల్ నంబర్ 9441924419. నమస్తే. అనువంశిక ఆయుర్వేదం, హోమియోపతి, న్యాచురోపతి. ఆరోగ్య సమస్య ఏదైనా సరే సంప్రదించగలరు. 9441924419. కిడ్నీ స్టోన్స్, గ్యాల్ బ్లాడర్ స్టోన్స్, ఓవరీ స్టోన్స్ 100% గ్యారంటీగా తగ్గించబడును. కాంటాక్ట్ 9441924419.